ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ఈరోజు మీకు వాయిస్ కొంచెం క్లారిటీ తక్కువ వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే మైక్ యూజ్ చేయట్లేదు అనమాట. అండ్ ఇది వ్లాగ్ టైప్ చేస్తున్నాను వీడియో, బట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, సో లాస్ట్ వరకు వినండి అనమాట. సో టాపిక్ ఏంటంటే, ఇప్పుడు సీజన్ కూడా అయిపోతుంది, ఇంకొక 4-5 రోజులు ఉంది సీజన్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చే 3 monthsలో మనం ఏం చేయబోతున్నాం, ఏం చేయాలి అనేది ఈరోజు టాపిక్ అనమాట. సో సింపుల్ ఏంటంటే, నెక్స్ట్ వచ్చే 3 monthsలో మనం ఏమన్నా చేయగలమా, లేదా ఇంతటితో ఆపేద్దామా, టైంపాస్ చేద్దామా అనేది చాయిస్ మీదే అనమాట. సో ఆ 3 monthsలో మనం కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు, లేదా ఇప్పుడు ఉన్న స్కిల్ని ఇంకా డెవలప్ చేసుకొని పైకి వెళ్ళొచ్చు. సో ఏంటంటే, మీరు ఆల్రెడీ ప్రీమియర్ ప్రో నేర్చుకుని ఉండొచ్చు, లేదా డవిన్సీ నేర్చుకుని ఉండొచ్చు. సో దాంట్లో ఇంకా కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవచ్చు అనమాట. లేదురా బాబు, నాకు టెక్నిక్స్ అన్నీ మళ్ళీ నేర్చుకుంటా ఏంటి, లేదు ఇంకా నేర్చుకోవాలి. కొంతమందికి చాలా ఎంతూజియాజం ఉంటుంది, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చేయాలి, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా చేయాలని ఉంటుంది. సో దాని మీద ఇంకా ఫోకస్ చేయండి, వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, అంతేగాని ఆగిపోవద్దు. లేదు అది కాదురా, మనం ఏదైనా కొత్తగా చేద్దాం, ఇది ఇంతటితో ఆపేద్దాం, బోరింగ్గా ఉంది, ఇదే నేర్చుకుని మళ్ళీ ఇదే తిప్పుతున్నాం, చక్రం తిప్పుతున్నట్టు ఉంది, మళ్ళీ అదే తిప్పి మళ్ళీ అక్కడికే వస్తున్నాం అంటే, సో చేంజ్ ఇట్, వెళ్ళండి, వేరే దానికి వెళ్ళండి. అలా అని పాత వదిలేసి దానికి వెళ్ళిపోయి ఎప్పుడూ కొత్త దాన్ని కోరుకోమని కాదు. అండ్ మీకు ఈ లొకేషన్ అంతా కొత్తగా ఉండొచ్చు. సో ఇది మన హోమ్ టౌన్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అంతా మీకు బ్లర్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కువ అంత డీటెయిల్స్ మీకు అనవసరం. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వెడ్డింగ్స్ కోసం మనం చేస్తూ ఉంటాం, లేదు గింబల్ షాట్లు కొన్ని నేర్చుకోవాలి, మనం ఏమన్నా కొత్తగా గింబల్ షాట్లు ట్రై చేయాలి. వీడియోస్ ఉంటాయి దాని మీద, యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. ఏంటి కొత్తగా ట్రై చేయాలి, గింబల్ వాడకుండా మనం హ్యాండ్ షేక్ లేకుండా ఎలా తీయాలి, అవి కూడా ట్రై చేయండి. ఏది ట్రై చేయొద్దని నేను చెప్పట్లా, కొత్త అన్నీ ట్రై చేయండి. ఎంత మీరు ట్రై చేస్తారో అంత బాగుంటుంది అన్నమాట లైఫ్. లేదు ట్రై చేయకుండా సో అయిపోయింది, పులిహార అయిపోద్ది మన పని, ఆగిపోద్దాం ఇంతటితో అని అంటే అంతటితో ఆపేసి మీ చాయిసే. లేదు ఎదుగుదాం, ఇంకా పైకి వెళ్దాం, ఇంకా చేద్దాం అంటే అది కూడా మీ చాయిసే. సో ఏదైనా చేసేవాడికి బాగుంటుంది, చేయనోడికి అక్కడితో అయిపోయింది అన్నట్టే ఉంటుంది జీవితం కూడా. ఎప్పుడు మనల్ని మనం ఆపేసుకోకూడదండి, ఎప్పుడు పైకి వెళ్తూనే ఉండాలి, స్టెప్ బై స్టెప్ ఎక్కుతూనే ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఏదో కొత్తది నేర్చుకోండి, అలా అని పాత వదిలేమని కాదు. కొత్తదనాన్ని తీసుకోండి, పాతదాన్ని ఇంకా దాంట్లో ఇంకా డీప్గా వెళ్ళండి. పాత దాంట్లో ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది. సో దాన్ని ఇంకా డీప్గా వెళ్ళండి. డీప్గా వెళ్ళకుండా అక్కడితో ఆపేద్దాం, ఇంకేముంది అనుకుంటారా, ఏముండదు. సో పాతది చేస్తూనే ఉండండి, కొత్తది ఇంకా నేర్చుకుంటూ ఉండండి. కొత్తది నేర్చుకునేటప్పుడు వెంటనే రాదనమాట, సో టైం పడుతుంది కొత్తది నేర్చుకునేటప్పుడు. బట్ తప్పదు, నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే అంత అవుద్ది. లేదు నేర్చుకోకుండా ఓరి అమ్మ ఇది చాలా కష్టంగా ఉందిరా, ఎలారా ఇప్పుడు అని ఆగిపోవద్దు. సో కొత్తది నేర్చుకునేటప్పుడు ఇంకా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అది ఎందుకంటే అది మన కంఫర్ట్ జోన్కి బయటకు వెళ్తున్నట్టు. బట్ స్టిల్ యూ గాట్ గో ఇన్ దట్ వే ఇఫ్ యూ వాంట్ టు గెట్ దట్ సక్సెస్. యూ డోంట్ వాంట్ దట్ సక్సెస్. రెగ్యులర్ లైఫ్ బతికే వాళ్ళకి ఈ సినిమాటోగ్రఫీ ఇవన్నీ వేస్ట్ అండి, చెప్తున్నాను కదా. ఇవన్నీ ప్యాషన్తో కూడిన ప్రొఫెషన్స్ అనమాట. సినిమాటోగ్రఫీ ఒకటి, ఫోటోగ్రఫీ ఒకటి, ఇవన్నీ ఆర్ట్ అంటేనే ఏదైనా ప్యాషన్తో కూడింది. మనకి ఎంత ఇష్టం ఉంటే అంత బాగా చేయగలం. లేదురా బాబు, నాకు రెగ్యులర్ లైఫ్ ఉంటే చాలు, నెలకి నాకు శాలరీ పడిపోతే, రిస్క్ లేకుండా నా అకౌంట్లో డబ్బులు పడిపోతే ఏ కూడా ఉండదు, ఒకరోజు నాకు డబ్బులు ఉండకపోతే ఎలాగా, ఒకరోజు ఖాళీగా ఉంటే ఎలాగా అంటే మీకు ఈ లైఫ్ సెట్ అవ్వదు. బిజినెస్ చేసేవాడికి ఒక రోజు డబ్బులు ఉంటాయి, ఒక రోజు ఉండవు, ఒక రోజు ఎలా ఉంటుందో తెలీదు. రిస్క్ ఎప్పుడూ ఉంటుంది, అర్థమైంది. ఆ రిస్క్ తట్టుకునేవాడే బిజినెస్లో ఉండాలి. లేదు బిజినెస్లో తట్టుకోలేనురా బాబు, నా జీవితం అయిపోయిందిరా బాబు అనుకునే వాళ్ళకి బిజినెస్ సెట్ అవ్వ. సో బిజినెస్ కావాలనుకుంటే, ఆ రిస్క్ తీసుకోవాలనుకుంటేనే బిజినెస్లోకి రండి.
లేదంటే సింపుల్గా చెప్తున్నా, రావద్దు అసలు. మీ వల్ల మాకు ఏ ఉపయోగం ఉండదు. అర్థమైందా? ఉన్న బిజినెస్ని చెడదొబ్బడానికి వస్తారన్నమాట మీలాంటి వాళ్ళు. సో రిస్క్ ఎవడ తీసుకోగలడో ఆడే దిగండి ఇందులో. అలా అని ఏదో రిస్క్ తీసుకునే ఫూలిష్ రిస్క్ తీసుకోవడం కాదు. రిస్క్ తీసుకోవడం కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి దానికి కూడా. అది తీసుకోవడం కరెక్ట్గా తెలిస్తేనే రావాలన్నమాట. సో చాయిస్ మీదే, ఎలా చేయాలనుకుంటే అలా చేయండి. అండ్ ఇంకొక విషయం, ఇంకా బిజినెస్ మనం చేయలేము రా అనుకునే వాళ్ళు ఏం చేయండి అంటే, మీరు రెగ్యులర్ సాఫ్ట్వేర్ జాబులు ఇవన్నీ ఉంటాయి కదా, బాస్ ఏం చెప్తే అది, అయ్యా మీరు ఏం చెప్తే అది చేస్తామయ్యా, అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా, అయ్యా 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 మీరు ఏం చెప్తే అది చేస్తామయ్యా, మీరు చెప్పినట్టు చేస్తామయ్యా, లేదంటే అయ్యయ్యా మమ్మల్ని తీయొద్దయ్యా జాబ్లోంచి ప్లీజ్ అయ్యా, మీరు చెప్పినట్టు మీకు ఏం టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తామయ్యా ప్లీజ్ అయ్యా అని అనే టైప్ అయితే మీరు అక్కడే ఉండండి, ఇక్కడికి రావద్దు, ఈ ఫీల్డ్లోకి రావద్దు. సో చాయిస్ మందే అనమాట. అయ్యా అయ్యా అంటారా, లేదా కింగ్లా మేసం తిప్పుకుంటారా? సో చాయిస్ మీదే. అర్థమవుతుందా? మీ చాయిస్ మీరే సెలెక్ట్ చేసుకోగలరు అనమాట. బిజినెస్ చేసేటప్పుడు మీకు మీరే కింగ్లా ఉండొచ్చు. అర్థమవుతుందా? బట్ ఇది అంత ఈజీ కాదు, చాలా రిస్కులు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ చూసుకుని రావాలన్నమాట. ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఇవన్నీ ఇప్పుడు ఈ బిజినెస్కి మళ్ళీ రెగ్యులర్ జాబ్కి ఎందుకు చెప్తున్నానంటే, సో ఇప్పుడు 3 months ఉంది కదా, ఎవరికైతే మనకి ఇంట్రెస్ట్ లేదో ఈ ఫీల్డ్ 3 months తట్టుకుని వేరే చేయలేని వాళ్ళు, రిస్క్ తీసుకోలేని వాళ్ళు ఏం చేయండి అంటే, డ్రాప్ అయిపోయి చక్కగా మీరు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోండి, వెళ్ళిపోయి జాబ్ చేసుకోండి. నేను మాత్రం ఇందులోనే ఉంటా, నేను చేసేది చేస్తా. సో దానికి ఏం చేయాలంటే సింపుల్ అండి. తట్టుకుని ఉండాలంటే మనం ఓన్లీ ఒకటే చేయడం కాదండి, ఈ అన్ని సైడ్ నుంచి చూసుకోండి. ఫ్రీలాన్సింగ్ అంటే ఫ్రీలాన్సింగ్ అయినా మీకు స్టూడియో ఉన్నా కూడా ఓన్లీ ఒకటే కాదు, వెడ్డింగ్స్ ఒకటే కాదు, మనకి నెక్స్ట్ శారీ ఫంక్షన్ ఉంటుంది, బర్త్డేలు ఉంటాయి, ఇవి కూడా చేసుకుంటూ ఉంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఓన్లీ వెడ్డింగ్స్ మీద ఫోకస్ చేశారనుకో ఆ సీజన్ తగ్గట్టే ఉంటుంది, ఆ తర్వాత ఏముండదు. ఎడిటింగ్స్ వస్తాయి అనుకోండి, సీజన్ అయిపోయినా కూడా ఎడిటింగ్ వస్తాయి, బట్ ఎడిటింగ్స్ వల్ల మీకు అంత బేభత్సంగా అమౌంట్ వచ్చేసేది ఏముండదు. అర్థమవుతుందా? ఒక మాదిరిగా వస్తుంది కానీ అప్పుడు మీరు షూట్ చేసే అంత అమౌంట్ అయితే రాదు. అర్థమవుతుందా? సో చాయిస్ మీదే, ఏం చేయాలనుకున్నా చాయిస్ మీదే. ఇంకా ఎడిటింగ్స్ చేస్తున్నారు కదా, దాంతోపాటే కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకోండి. ఇప్పుడు డ్రోన్ ఉంది, డ్రోన్ మనకు తెలియదు అనుకోండి, సినిమాటోగ్రఫీలో కొత్తగా డ్రోన్ నేర్చుకోండి, ఎవడో ఏమండు. అది నేర్చుకోవడానికి కొంతమంది నార్మల్ డ్రోన్ నేర్చుకోవడానికి మ్యాక్సిమం 1 monthలో వచ్చేస్తుంది. బట్ ఏమన్నా మన FPV అలాంటివి ఎగరేయాలంటే చాలా టైం పడుతుంది. సో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు వరకు FPV గురించి అయితే ఇక్కడ అంత పాపులారిటీ లేదు మన ఆంధ్రాలో. నేను చూశాను కదా, హైదరాబాద్ అయినా ఆంధ్రాలో అయినా FPV అంత ఎక్కువ డిమాండ్ లేదు, ఎవడో అంత బీభత్సంగా వాడేయట్లే FPV, అందరూ డ్రోన్ల మీద ఫోకస్ చేస్తున్నారు. సో మీరు FPVలోకి వచ్చారంటే చాలా యూనిక్ ఫ్లయర్ అవుతారు. మీ ఫ్లయింగ్ స్కిల్స్ మీకు చాలా బాగా నేర్చుకుని చాలా బాగా ఎగరేస్తున్నారంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది FPV ఎగరేసేవాళ్ళు అంటే. నార్మల్ డ్రోన్ కంటే FPV డ్రోన్కి చాలా వాల్యూ ఉంటుంది, ఎందుకంటే చాలా ప్రాక్టీస్ చేయాలి, చాలా కష్టపడాలి, దానికి అంత ఈజీ కాదు. సో చూసి అన్నీ నేర్చుకోండి. ఐదర్ మీరు FPV నేర్చుకుంటారా, నార్మల్ డ్రోన్ నేర్చుకుంటారా, లేదా కొత్తగా ఏదన్నా స్కిల్ ఇంకేదన్నా నేర్చుకుంటారా. సో చాయిస్ మీదే. ఓకే, ఈరోజు ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి చెమటలు బీభత్సంగా ఆరిపోతున్నాయి. మన హైదరాబాద్లో ఎలాగుందో తెలియదు కానీ ఆంధ్రాలో మామూలుగా లేదండి వేడి. ఇప్పుడు సాయంత్రం 5:30 అలా అవుతుంది, అయినా సరే వేడి మామూలుగా లేదు. సో ఇక్కడ తప్పదు, అలాగే ఉంటుంది మా సైడు. సో అది చాయిస్ మీది, ఆలోచించండి. 3 months ఒకవేళ మనకి ఈవెంట్లు ఉంటే తప్పులేదు, చేసుకుంటూ ఉండొచ్చు.
లేదు ఈవెంట్ లేవంటే కొంచెం ఖాళీగా ఉన్నాం అనుకో, టైం అయితే వేస్ట్ చేయొద్దు. ఐదర్ ఎడిటింగ్స్ చేయండి, లేదా ఎడిటింగ్స్ లేదురా అంటే ఏదో కొత్త స్కిల్ నేర్చుకోండి. ఇప్పుడు మీరు కొత్తగా ఏదన్నా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కొత్తది నేర్చుకోవాలనుకున్నా నేర్చుకోండి, పాతదైనా చేయండి, బట్ ఆపేయద్దు, ఏమీ ఆగొద్దు. మనం ముందుకు వెళ్తానే ఉండాలి, ఎప్పుడు వెళ్తానే ఉండాలి. అంతేగాని ఆపేస్తే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోతుంది. సో ఏది ఆపొద్దు, ముందుకు వెళ్తానే ఉండండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.